చేసుకుందాం. మహాపరిశుద్ధమైన దేవా, కృపగలిగిన తండ్రి ప్రభా, ఈ ఉదయకాలం మరి ఒక దినం మాకు ఇచ్చి ప్రభా, అయ్యా శ్రేష్టమైన దినాన్ని తండ్రి, అయ్యా ఎందరికో లేని భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు మీ కృతజ్ఞతాస్తుతులం తండ్రి. అయ్యా ఈ దినం నిమిత్తం ప్రార్థన చేస్తున్న ప్రభా, మాకు చేయబోతున్న పనులంతట్లో కూడా మీరు తోడుండయా. అయ్యా కృపా కనికరం కలిగిన తండ్రి, మీరు పెందల కాడ నిలిచి రాతివేత దూరం వెళ్ళి ప్రభా, అయ్యా ఒంటరిగా దినమంతా చేయి పరిచర్యలు తోడుగా ఉండి మీరు ప్రార్థించినట్లు మాకు మాదిరి చూపించారు ప్రభా. అయ్యా శిష్యులకు మాదిరి చూపించారు ప్రభా. అయ్యా ఈ లోక యాత్రలో తండ్రి మేము కొనసాగుతున్నప్పుడు ప్రభా, అనేక శోధనలు తండ్రి, అనేక ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు ప్రభా, ఒంటరితనం ప్రభా, అయ్యా తండ్రి నిరాశ తండ్రి, నిస్పృహ తండ్రి, ఇవన్నీ కూడా మమ్మల్ని వెంటాడుచుంటుండగా ప్రభా, అయ్యా అనేక అవమానాలను తండ్రి తట్టుకొని ప్రభా, అనేకమైన తండ్రి ఇబ్బందులు తట్టుకొని నిలబెట్టుకు మాకు శక్తిని సామర్థ్యాన్ని దయచేయమని వేడుకొనిచున్నాం ప్రభా. అయ్యా తండ్రి ఈ దినవంతులు చెప్పు మీరు మాకు తోడుగా ఉండండి నాయన. అయ్యా మీకు ప్రార్థన చేయటం మాకు నేర్పించండి ప్రభా. శిష్యులు మిమ్మల్ని అడిగినట్లుగా ప్రభా, అయ్యా పరలోకమందున్న అదా తండ్రి, అయ్యా అది మా చేతులు ఎత్తి మేము ప్రార్థన చేసినప్పుడు తండ్రి, అయ్యా తండ్రి మీ చిత్త ప్రకారం ఏది అయినా మాకు దయచేస్తానని చెప్పిన దేవుడు తండ్రి. ఆకాశ పక్షులు చూడవే, విత్తవు, కోయవు, కొట్టులో కూర్చుకునవు, అయినను పరలోక తండ్రి పోషిస్తున్నాడు కదా అని చెప్పిన దేవుడు తండ్రి. అడుగుడు మీకు ఇయ్యబడును, తట్టుడి తలుపు తీయబడును, అడుగు వాడికి తప్పకుండా ఆయన నిశ్చయంగా తండ్రి దేవా తండ్రి. అయ్యా మా మనవులు ఆలకించి అయ్యా మాకు జవాబులు ఇచ్చి ప్రభావ మమ్మల్ని తండ్రి, అయ్యా మీ కొరకు తండ్రి దేవా వాడుకునే దేవుడు నైనా తండ్రి. ఉదయ కాలం ప్రభావ మమ్మల్ని బలపరచండి. మా ఆత్మీయ ఆత్మలు కొనసాగుతున్నప్పుడు ప్రభావ తండ్రి మీరే తండ్రి మా హృదయాన్ని తండ్రి దేవా శుద్ధీకరించమని వేడుకొంచిన ప్రభావ. మంచి తలంపులు దయచేయండి అయినా, మంచి ఆలోచనలు దయచేయండి ప్రభావ. మా మాటలు కొద్దిగా ఉండవని చెప్పిన దేవుడు తండ్రి దేవా. అయ్యా మా ఉచ్చరింపు శక్తులు కానీ మూలుగులతో ప్రార్థన చేసినప్పుడు తండ్రి తప్పనిసరిగా జవాబు ఇచ్చి దేవుడు తండ్రి. ఆనాడు అన్న ప్రార్థన చేసింది ఆయన. అయ్యా తండ్రి ఆ యొక్క వేదన బాధను తండ్రి దేవుడు మీరు అర్థం చేసుకుని దేవుడు తండ్రి. అయ్యా గుడ్రాలను అందరం తీసివేసిన దేవుడు తండ్రి. అయ్యా మీ మందిరంలోకి వచ్చి తండ్రి మొకరించి ప్రభువ, అయ్యా మూలుగులతో తండ్రి దేవా వేదనతో ప్రార్థన చేసినప్పుడు తండ్రి మీరు తండ్రి జవాబు ఇచ్చారు ఆయన దైవజనం ద్వారా తండ్రి. అయ్యా పెందల కడని లేచి ప్రభువ మీ సన్నిధిలో గడిపి తండ్రి, అయ్యా ఉదయకాలంలో తండ్రి దేవా తండ్రి మీ ప్రార్థన చేసినప్పుడు తండ్రి ఆ దినమంతా ఈ ప్రభావ విజయకరంగా ఇచ్చి దేవుడు తండ్రి. దావీదు ప్రార్థన చేశాను ఆయన, దినమునకు ముమ్మారు అయ్యా ప్రార్థన చేసి శక్తి పొందుకున్నాను ఆయన. కనుక్కునే ప్రభువ ఆయన రాజుగా ఉంటున్నప్పటికీ అయ్యా ఎన్నో వేల మంది ప్రభావ సమాధానం చెప్పవలసిన వ్యక్తి అయినప్పటికీ ప్రభావ, ఎన్నో యుద్ధాలు చేయవలసిన పరిస్థితి వచ్చినప్పటికీ ప్రభావ దినమునకు ముమ్మారు తండ్రి ఆయన మిమ్మల్ని ప్రార్థన చేసినట్లుగా మేము చూస్తున్నాం ప్రభావ. దినమునకు 7 మార్లు మిమ్మల్ని స్తుతించినట్లుగా మేము చూస్తున్నాం నాయన. అయ్యా ప్రార్థన చేసినప్పుడు తండ్రి అయా అవసరతల్లో తండ్రి ఎరిగిన దేవుడు నైనా తండ్రి. అయ్యా మా ఇబ్బందులు అక్కర్లు అన్నీ మీ సన్నిధానంలో తండ్రి మీకు చెప్పుకున్నప్పుడు ప్రభువా, అయా మీరు తండ్రి అయా వారిని అడిగి ఊహించక వారిని కార్యాలను మా జీవితంలో జరిగించే దేవుడు అయినా తండ్రి. అయా లెక్కకి మించిన మేళ్ళు మాకు దయచేసే దేవుడు తండ్రి. ఆయనను మా సుతుల సింహాసనాసీనుడు అయిన దేవా మా సుతులు కోరుకునిచున్నానైనా. అయా భూమి ఆఘాతమును తండ్రి దేవ తండ్రి అయా సృష్టించిన దేవుడు తండ్రి. సముద్రం జలరాశులను సృష్టించిన దేవుడు తండ్రి. అయా మానవుని కోసం ప్రభావ ప్రతి ఈ జీవి కోరికలను తండ్రి మీరు తృప్తిపరుస్తూ ప్రభావ అవన్నీ మీద ఏలమని చెప్పిన దేవుడు తండ్రి. అయా తండ్రి ఉదయకాలం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయా ప్రభావ సహాయం దయచేయండి ప్రభావ. అయా మనుషుల సహాయం వ్యర్థమైనా తండ్రి. అయా తండ్రి మేము ఐగుప్తును రథములను నమ్ముకొనక యెహోవాను నమ్ముకుని చెప్పిన దేవుడు తండ్రి. యెహోవాను నమ్ముకునేలా మీరు బ్రతుకుదని మీరు సెలవిస్తున్నారు ప్రభావ. కనుక తండ్రి ఈ అనారోగ్య పరిస్థితుల నుంచి అయా తండ్రి ఎవరైతే తండ్రి అయా బాధలు పడుతున్నారో ప్రభావ, అయా థైరాయిడ్ తండ్రి పిసిఓడి ప్రాబ్లం నుంచి, అయా తండ్రి కడుపు బాధల నుంచి, అయా ప్రభావ ఉదర సంబంధమైన వ్యాధుల నుంచి ఎవరైతే తండ్రి వేదన పడుతున్నారో తండ్రి వారి అన్నింటినీ కూడా తొలగించిన ఆయన. అయా శరీర సంబంధమైన అనారోగ్యం నుంచి స్వస్థపరచమని వేడుకొనిచ్చినాం ప్రభావ. అయా తండ్రి మీరు స్వస్థపరిచి యెహోవా అని చెప్పిన దేవుడు తండ్రి. అయా గుడ్డివాడు తండ్రి దేవ తండ్రి అయా తండ్రి కేకలు వేయించున్నాను ఆయన. మీరు దాటిపోలేదు ప్రభావ. మీరు చూచారు ఏమి కావాలని అడిగినప్పుడు ప్రభావ నాకు చూపు కావాలి, చూపు దయచేయమని తండ్రి. అయా తండ్రి క్లారిటీగా తండ్రి ఆయన తండ్రి ఏమి కావాలో తండ్రి అయా తండ్రి భయపడకుండా అడిగినప్పుడు ప్రభావ, అయా వేదనతో వేడుకున్నప్పుడు నాయన తండ్రి మీరు చూపు దయచేశారు ప్రభావ. అయా తండ్రి ఆయన గంతులు వేస్తూ కేకలు వేస్తూ వెళ్ళినట్లుగా మేము చూస్తున్నాం ఆయన. అయా తండ్రి అయా దయ్యాల సంబంధమైన పీడితుల నుంచి ఎవరైతే బాధపడుతున్నారు ప్రభావ, మనసు నెమ్మది లేక స్థిరత్వం లేక ఏమైంది నా జీవితం అని తండ్రి వేదన పడుతున్నారు ప్రభావ. అయా తండ్రి దయ్యాలు తండ్రి అనేక మంది తండ్రి దేవ తండ్రి ఒక మనిషిని పాడు చేస్తుండగా మీరు వెళ్ళారు నాయన. అయా నది అద్దరికి వెళ్ళినప్పుడు తండ్రి అయా దయ్యాల మీద నిలబడలేకపోయినాయన తండ్రి. అతని జీవితాన్ని బాగు చేశాను ఆయన తండ్రి. అతన్ని చక్కగా నిలబెట్టకును తండ్రి, చక్కటి బట్టలు వేసుకుని మాట్లాడటకును ప్రభావ మీరు అతని రూపను అతని యొక్క జీవితాన్ని మార్చిపడేశారు ప్రభావ. అతని కృతజ్ఞతగా నిన్ను వెంబడిస్తానని చెప్పిన దేవుడు తండ్రి. కనుక తండ్రి మీరు వెళ్ళి మీ జనులకు తెలియచేయమని చెప్పిన దేవుడు తండ్రి. అయా మా సాక్ష్యాన్ని కాపాడుకోవాలైనా ఈరోజు మీరు చేసిన తండ్రి స్వస్థతను బట్టి, అయా మీరు చేసిన తండ్రి అద్భుతాలు ఆశ్చర్యకాలను బట్టి అయా మేము సాక్ష్యాన్ని కాపాడుకోవాలైనా 10 మంది శుద్ధులైరి కారా 9 గుండె ఎక్కడా నడుగుతున్నారు నాయన తండ్రి. కనుక అయా మీరు చేసిన మేలన్నింటిని బట్టి మిమ్మల్ని స్తుతించాలి, మీ పాద సన్నిధి చేరి మిమ్మల్ని ఆరాధించాలి. కనుక తండ్రి ఉదయకాలం ప్రభావ ఏ బిడ్డలైతే ప్రభావ మేళ్ళు పొనుకొని అయా ఉదయకాలం మీకు ప్రార్థన చేస్తూ ఉన్నారో ప్రభావ, అయా వారిని జ్ఞాపకం చేసుకుని మరిన్ని శ్రేష్టమైన మేలు దయచేయమని వేడుకొనిచున్నాం ప్రభావ. అయా వెళ్ళిపోయిన 9 గురించి మీ
బాధపడుతున్నారు, అయ్యో కృతజ్ఞత లేని వారై ఉన్నారని అయ్యా మీరు తెలియజెప్తున్నారు కనుక తండ్రి, వచ్చిన ఆ ఒక్క కుమారుడు తండ్రి దేవా తన కృతజ్ఞతాస్తుతులతో మీరు స్తుతించాడు. ఎందుకనగా ప్రభువా ఆ యొక్క భయంకరమైన రోగం నుంచి, భయంకరమైన వ్యాధి నుంచి మీరు తప్పించాను ఆయన. కనుక కృతజ్ఞత కలిగి ఉండమని చెప్తున్నాను ఆయన. కనుక ప్రతి దినము కూడా ప్రభువా అయా మీ అవసరత మాకు అవసరం అయినా, అయా మీ ప్రేమ, మీ కాపుదల, మీ భద్రత మాకు అవసరం కనుక అయా ఈ దినవంతులు చొప్పున మీ శక్తిని దయచేయండి, మీ బలం దయచేయండి, మీ జ్ఞానం దయచేయండి. లోకంలో వెళ్ళిపోతుండగా ప్రభువా అయా తండ్రి ప్రతి ఒక్క ఏ విధంగా మాట్లాడాలో మాకు జ్ఞానం ఇవ్వండి, ఏ విధంగా సువార్త ప్రకటించాలో తండ్రి అయా ప్రభా మాకు మాటలు దయచేయండి అయినా. ఏ రీతిగా ప్రభువా తండ్రి మేము తండ్రి జ్ఞానం చొప్పున అయా ఇంటిని చక్కదిద్దుకోవాలో ప్రభువా అటువంటి జ్ఞానాన్ని మాకు దయచేయండి. ఎవరికైనా జ్ఞానం కొదుగానే ఇట్లా నన్ను అడుగుడి, నేను దారుణంగా ఇస్తానని చెప్పిన దేవుడు కనుక ప్రభువా అయా ఈ ఉదయ కాలం ప్రభా ఎవరైతే వింటున్నారో వారిని కూడా దీవించండి, ఆశీర్వదించండి అయా ప్రభా. చక్కటి జ్ఞానం ఇవ్వండి అయా. ఉద్యోగాల సమస్యలో ఉన్న వారికి ఉద్యోగం ఇవ్వండి అయినా. అయా తను ఎన్నో ప్రయత్నాలు చేసి విసిగిపోయి ఉంటుండగా ప్రభువా ఆనాడు తండ్రి దేవా అయ్యా ప్రార్థన చేసినప్పుడు కన్నీటితో వేదన పడి తండ్రి అయ్యా తండ్రి మాకు సహాయం చేయండి ప్రార్థన చేసినప్పుడు ఎన్నో ప్రయత్నాలు చేశాను కానీ ప్రభువా ఉద్యోగాలు తండ్రి ఎగ్జామ్స్ అయితే రాస్తున్నాను కానీ, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నాను కానీ అయా ప్రభువా తను ఏ ఒక అవకాశం లేదని ప్రభువా చక్కటి గవర్నమెంట్ ఉద్యోగం మాకు దయచేశారు నాయన. సరైన సమయంలో ప్రభువా తండ్రి రక్షణ పొందుకున్న మేము తండ్రి అయ్యా మీ బిడ్డలను కనుక ఆశీర్వదించడానికి తండ్రి అయ్యా మీరు వారసులుగా ఉండకు పిరవబడితేనే చెప్పిన దేవుడు తండ్రి కనుక తండ్రి అయ్యా తండ్రి మమ్మల్ని ఆశీర్వదించిన దేవుడు తండ్రి అయ్యా 10 సంవత్సరాల నుంచి మనం పోషిస్తున్న దేవుడు తండ్రి, ఉద్యోగంలో ప్రమోషన్ ఇస్తే ముందుకు నడిపిస్తున్న దేవుడు తండ్రి, అనుకున్న చోట ట్రాన్స్ఫర్లు ఇచ్చి దయచేసిన దేవుడు కనుక తండ్రి ఈరోజు తండ్రి ఉద్యోగతుల నిమిత్తమై అయా ప్రభా ప్రార్థన చేస్తున్నాం ఆయన తండ్రి. అయా ఉద్యోగాలు కనికరించిన ఆయన అయా తండ్రి లేని వారికి తండ్రి ఉద్యోగాన్ని ఇచ్చేవాడు నీవే అయా తండ్రి. లేని ఎడారి ప్రాంతంలో తండ్రి దేవ సెలయేర్లు పారజేయవాడు నీవే కనుక మేము విశ్వసిస్తున్నాం ప్రభువా. అయా మా విశ్వాసాన్ని వృద్ధిపరచమని వేడుకొనిచ్చినాం ప్రభువా. అయా తండ్రి నిరాశ నిస్పృహలో ఉంటూ తండ్రి అయా నా జీవితం అని పెరగట్లేదు ఏవైతే బాధపడుతున్నారో, ఉన్న తక్కువ జీతంతో ప్రభావ ఈ కుటుంబాన్ని ఎలా పోషించగలని వేదన పడుతున్నారు ప్రభావ, వారిని జ్ఞాపకం చేసుకోండి ఈరోజు తండ్రి. అయా వారి జీతాన్ని ప్రభావ పెంచండి నాయనా. వారి ఆర్థిక పరిస్థితులను మెరుగవునట్లుగా సహాయం దయచేయండి అయినా. కుటుంబ అభివృద్ధిని దయచేయండి ప్రభావ. కుటుంబ సమేతంగా తండ్రి ప్రార్థన చేయడం నేర్పించండి ప్రభావ. కుటుంబాన్ని కట్టమునైనా అయా తండ్రి చిరిగిపోయిన సంచులో వేసిన ధనం వెళ్ళిపోతుంటుండగా ప్రభావ అయా ప్రభావ మీరే తండ్రి దేవా వృద్ధి చేయగలిగిన వారై ఉన్నారు ప్రభావ. మీరే అయా తండ్రి పోయిన ధనాన్ని అయా తీసుకుని వచ్చేవారై ఉన్నారు కనుక తండ్రి దేవా అయా తండ్రి ఈనాడు తండ్రి అయా తండ్రి గొంగళి పురుగులు అయా పసర పురుగులు చీడ పురుగులు తినివేసిన పంటను తిరిగి మరలా ఇస్తానని చెప్పిన జరుగుతుంది. ఆ రీతిగా ప్రభావ ఏ రీతిగా తండ్రి వ్యాధులు కూడా డబ్బులు పోతా ఉందో, ఏ రీతిగా ప్రభావ తండ్రి అప్పులు ఊబులు వడ్డీలు కట్టుకుంటూ అయా ధనమంతా వ్యర్థమైపోతా ఉందో ప్రభావ వాటన్నింటినీ తండ్రి యేసు క్రీస్తు నామములో ప్రభావ కొట్టివేసి ప్రభావ సమృద్ధిని దాయిచ్యమని వేడుకొంచున్నాం ప్రభావ. అయా ఈ దినమున ప్రభావ ఏ బిడ్డలైతే ప్రభావ అయా విశ్వాసం లేక ప్రభావ తండ్రి రక్షణ లేక తండ్రి మారు మనసు లేక ప్రభావ అయా వారి జీవితాన్ని అతలాకుతలం చేసుకుని ఉన్నారు ప్రభావ. ఆ జీవితాన్ని కట్టండి నాయన. అయా తండ్రి అయా వ్యభిచార గృహంలో పట్టబడిన స్త్రీని తండ్రి అయ్యా మీ దగ్గర తీసుకుని వచ్చినప్పుడు ప్రభావ అందరూ చంపాలనుకున్నారు కానీ ప్రభావ మీరు మాత్రం ప్రభావ అమ్మ ఇక మీద పాపము చేయకూడని చెప్పి తండ్రి క్షమించిన దేవుడు అయినా. మీ దగ్గరకు వచ్చిన ప్రతి బిడ్డను ప్రభావ జీవితం అంతా నాశనం అయిపోయిన బిడ్డలను కూడా అయా మీరు అక్కను చేర్చుకుని ప్రభావ అయా చక్కటి తండ్రి రూపం ఇచ్చేవాడు నీవు, అయా చక్కటి జ్ఞానం ఇచ్చేవాడు నీవు, కుటుంబాలు కట్టే దేవుడు ఆయన. తిరిగి వాళ్ళ పోయిన దాన్ని అంతా తిరిగి ఇచ్చి అయా తండ్రి ఇక మీద పాపం చేయకూడని అయా తండ్రి ఇక నెమ్మదితో వెళ్ళని చెప్పి తండ్రి దేవ సమాధానం ఇచ్చేవాడు నాయన తండ్రి. అవును ప్రభావ ఈ లోకంలో మనుషులు దూషిస్తారు అయా, అవసరం ఉంటే ప్రేమిస్తారు నాయన, కానీ ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళిపోతారు నాయన. అయా తండ్రి దూషణ మాటలు పలుకుతారైనా, అయా కత్తిపోటు మాటలు పలికేవారు ఎక్కువే ఉన్నానైనా తండ్రి. కనుక అయా నెమ్మదిని సమాధానకర్త ప్రభువ, సమాధానం ఇచ్చేవాడు నీవే, ఆలోచనకర్త అయిన ప్రభువ, మాకు చక్కటి ఆలోచన ఇచ్చి నడిపించేవాడు నీవే. నాడు ఇజ్రాయేల్ ప్రజలు ప్రభువ వెనుక తండ్రి ఫరో సైన్యం తరుముతుండగా ప్రభువ వారు మొరపెట్టారు నాయన. అయా ఫలితంగా తండ్రి దేవ తండ్రి అయా మోషేను తన మీద తండ్రి జరిగినారు నాయన తండ్రి. మోషే మొరపెడుతుంటుండగా సాగిపోడి మీరు ఊరకుండా నిలిచుడి, యుద్ధం యెహోవాదని చెప్పావు నాయన తండ్రి. మేము ఊరకుండి తండ్రి మీకు ఆరాధన చేసినప్పుడు, ఊరకుండి మిమ్మల్ని స్తుతించినప్పుడు, ఊరకుండి మా ప్రార్థన వినప్పుడు మీ దగ్గర అయా తీసుకొచ్చినప్పుడు ప్రభువ అయా తండ్రి మాకు ఆలోచన ఇచ్చి ప్రభువ తండ్రి రేపుతున్నటువంటి అపవాది క్రియలను, రేపుతున్నటువంటి అపవాది మనుషులను, రేపుతున్నటువంటి అపవాది సంబంధమైన తండ్రి ఆలోచనలు అన్నింటినీ కూడా అయా తొలగించి వేసి మాకు తండ్రి అయా తండ్రి ముందుకు నడిపించే దేవుడు తండ్రి. అయా ఉన్న ఆయుష్ను తండ్రి పొడిగించే దేవుడు నాయన తండ్రి. ఈరోజు తండ్రి ఆయుష్ లేక మరణ పడకల మీద పడిన బిడ్డలను జ్ఞాపకం చేసుకున్నైనా అయా హిచ్కే చేసిన ప్రార్థన వల్ల వారు కూడా చేయనట్లు నడిపించండి. ఈనాడు తండ్రి ములుగుతూ ఉన్నారేమో అయినా అయా తండ్రి ఇక మాకు తండ్రి అయిపోయింది మా జీవితం అని అయా తండ్రి ఇక ఏ యొక్క అవకాశం నాకు లేదని ఎవరైతే బిడ్డలు బాధపడుతున్నారో వారిని జ్ఞాపకం చేసుకున్న అయినా అయా ప్రభా నాడు తండ్రి అయా మార్తా మరియ ప్రభా తండ్రి ప్రార్థించారు నాయన దేవా. అయా మార్తా మరియ తండ్రి దేవ ఏ యొక్క అవకాశము లేదు, ఇక అయిపోయింది తండ్రి, మా సహోదరుడు మరణించాడు ఇంకా అని వేదన పడుతూ దుఃఖంతో ఉన్నప్పుడు ప్రభా అయ్యా తండ్రి నమ్మిక మాత్రం ఉంచమని చెప్పిన దేవుడు తండ్రి, విశ్వాసం మాత్రం ఉంచమని చెప్పిన దేవుడు తండ్రి. అయా చనిపోయి తండ్రి 4 దినములైన తర్వాత కూడా ప్రభువా అయా తండ్రి మీ నోటి మాటలను బట్టి తిరిగి తండ్రి
తండ్రి అయా జీవం పోసుకొని ప్రభు తిరిగి మరి లాజరు బయటికి వచ్చినప్పుడు తండ్రి మీరు పిలిచిన వాడు నమ్మదగిన వాడిని మీ మీద విశ్వసించేవాడు కలవరపడని నాయన అయా మరి ఒక్క మారు తండ్రి మీరు అక్కడ చూపించారు ప్రభు. ఈనాడు తండ్రి అయా తను మేము ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ప్రభు మీరు మాట సెలవిస్తే చాలనైనా అయా మీ చూపు మా మీద పడితే చాలనైనా అయా తండ్రి అయా మీ కాపుదల భద్రత మా మీద ఉంటే చాలనైనా అయా ప్రభు మేము తండ్రి కింద పడినను లేవలేకుండా ఉండను తండ్రి. కనుక తండ్రి వాక్యం ఇలా సెలవిస్తుంది ప్రభు, నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేస్తాడని చెప్పిన దేవుడు తండ్రి. అయా బలం పుంజుకొని తండ్రి ఉదయించు సూర్యుని వలె ప్రభు మీ కొరకు గొప్ప కార్యాలు చేసే బిడ్డలుగా మార్చగలిగిన సముద్రం అని నమ్ముతున్నాం నాయన. అయా ఈ దినవంతులు చెప్పిన తండ్రి శక్తి బలం దయచేయనైనా అయా మా సొంత శక్తి మన సొంత బలం ఏమీ చేయలేము, మీ ఆత్మ ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి. కనుక ప్రభు నేను సదాకాలం మీతో తోడుగా ఉంటాను శిష్యులకు చెప్పిన దేవుడు నాయన. అయా ప్రభు తండ్రి వారు సుదూర ప్రాంతాలకు వెళ్ళి భూమిని తలకిందులుగా చేసే బిడ్డలుగా అయా ఎంతో ప్రార్థనలతోనూ తండ్రి ఎంతో ఆత్మతోనూ ప్రభు తీవ్రతోనూ వారు సేవ చేశారు ప్రభు. ఈనాడు ఏ బిడ్డలది సేవ చేయాలనుకుంటున్నారు ప్రభు దీవించిన ఆశీర్వదించిన ప్రభు. కోత విస్తారంగా ఉంది, వారు కొద్దిమంది ఉన్నారు కనుక ప్రభు అయా తండ్రి ఈ దినం ప్రార్థన చేస్తున్నాం నాయన తండ్రి. బిడ్డలను బలపరచని నాయన, ధన సహాయం దయచేయండి ప్రభు. అయా ఇంటిల్లి పాది కూడా ప్రభు అయా తండ్రి సహాయం చేయుటకును ప్రభు అయా సుదూర ప్రాంతాలకు వెళ్ళి సేవ జరిగించుటకును తండ్రి మీ కృపను కుమ్మరించండి, మీ శక్తిని కుమ్మరించండి అయినా. అయా మేము తండ్రి అయా తండ్రి ఏర్పరచుకున్న బిడ్డలు ఎంతో ధన్యులైనా సువార్త ప్రకటించిన వారి పాదములు తండ్రి పర్వతముల మీద అయా కనబడుతున్నాయని చెప్తున్నాం నాయన తండ్రి. అయా వారి పాదముల గురించి మీరు మాట్లాడుతున్నారు ప్రభు. ఈనాడు మీ బిడ్డలు తండ్రి సువార్త ప్రకటించినప్పుడు మీకు ఎంతో ఆనందం నాయన తండ్రి. అయా అందు నిమిత్తమే మీరు వచ్చారు నాయన, సమీప గ్రామాలకు వెళ్ళారు నాయన, పట్టణాలకు వెళ్ళారు ప్రభు, సమాజ మందిరంలో బోధించారు ప్రభు. ఈనాడు బిడ్డలకు జ్ఞానం దయచేయండి అయినా. అయా ఎవరికి ఏ తలాంతులని ఆ తలాంతులని వాడు కృప చూపించండి ప్రభు. అయా మేము తండ్రి తలాంతులు వాడుకున్నట్లే పెట్టిన ప్రభు మేము తండ్రి దేవా మీకు అవమానకరమైన జీవితాన్ని జీవిస్తున్నామేమో ప్రభు. ఈరోజు ప్రభు మీరు ఇచ్చిన తలాంతులు పాటలు పాడడం కావచ్చు, వాక్యం బోధించడం కావచ్చు, చక్కగా వంట చేయడం కావచ్చు, అయా చక్కటి పరిచయం చేయడం కావచ్చు, సువార్త పత్రికలు అందించడం కావచ్చు ప్రభా. వీటన్నింటిలో కూడా ప్రభా ఏ తలాంతులను బిడ్డలు ఉన్నాయో వాళ్ళందరినీ వాడుకునేలాగా సహాయం దయచిన. అపవాది ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తుండగా అపవాది క్రియలను లయము చేయమని వేడుకొనిచ్చిన ప్రభా. అయా శక్తిని సామర్థ్యం కలిగిన దేవుడు తండ్రి, మీరు మాత్రమే నమ్మదగినవాడు నాయన, మీరు మాత్రమే ముందుకు నడిపించేవారు నాయన. అందరూ వాడుకొని తొలగి ప్రభా అయా మాకు ఎటువంటి సహాయం చేయకపోయినాను ప్రభా, పరలోకం నుంచి మాకు సహాయం వస్తుంది కనుక ప్రభా అయా తండ్రి కన్నీరు విడుచు ఈరోజు తండ్రి బిడ్డల కోసం ఎవరైతే అర్థిస్తున్నారో, బిడ్డల కోసం ఏదైతే ప్రార్థన చేస్తున్నారో ప్రభా అయా ఎన్నో సంవత్సరాల నుంచి బిడ్డలని తండ్రి బాధపడుతున్నారు ప్రభా. కనీసం తండ్రి ఇప్పుడైనా తండ్రి వారు తండ్రి ఆ ప్రార్థనలు ఆలకిస్తున్నప్పుడు ప్రార్థనలు తండ్రి అయా తండ్రి జ్ఞాపకం చేసుకునమని అయా బిడ్డలు దయచేయమని. ఎన్నో సంవత్సరాల నుంచి వారు వేదన పడుతుంటున్నారేమో తండ్రి. హన్నాకు తండ్రి ఇచ్చినట్లుగా కృప చూపించండి అయినా తండ్రి. నాడు తన ఇస్సాకు తండ్రి తన భార్యను రిబ్కా నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు మీరు బిడ్డలు దయచేశారు నాయన. ఈనాడు భార్యాభర్తలు ఇరువురు కలిసి తండ్రి మోకరించి ప్రార్థించి పాపాలు ఒప్పుకొని ప్రభావ రక్షణ పొందుకు మీరు తప్పనిసరిగా మీరు తండ్రి దేవా తండ్రి ఎన్ని సంవత్సరాలైనా సరే వారికి బిడ్డలు దయచేసి వారు ఉన్నారైనా, వారికి తండ్రి సక్సెస్ఫుల్ జీవితాన్ని ఇచ్చేవారు ఉన్నారైనా. మా జీవితం మేము చూసాం ప్రభావ. అయా దైవజనుని చెప్పిన మాట విని ప్రభావ ఆ యొక్క ప్రార్థనలు ఏకీభవించి భార్యాభర్తలు కలువరు ఇద్దరు కలిసి ప్రభావ మేము ప్రార్థన చేసినప్పుడు మీరు మాకు చక్కటి బిడ్డలు మీరు మాకు దయచేసి ఉన్నారు ప్రభావ. అదే రీతిగా వారికి కూడా ప్రభావ ఎవరైతే ప్రార్థన ఆలకిస్తూ ప్రార్థన చేస్తున్నారో మీరే సహాయం దయచేయమని వేడుకొనిచున్నాం నాయన తండ్రి. అయా తండ్రి ఎడమ ప్రాయంలో ఉంటున్న ప్రభువ అయా తండ్రి వ్యాధి బాధలకు తండ్రి, అలాగే అయా తండ్రి డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయి ప్రభువ, తాగుడుకు బానిస అయిపోయి ఏం చేయాలి దిక్కులని ఒంటరిగా ఈరోజు ఉంటున్నారేమో ప్రభు, వారిని జ్ఞాపకం చేసుకోండి. ఆ తాగుడు బానిస నుంచి విడిపించండి, డ్రగ్స్ బానిస నుంచి విడిపించండి అయా. తప్పుడు ఆలోచనల నుంచి విడిపించండి, వారికి ఆలోచనల కాపుదల భద్రత ఇవ్వండి అయా. ప్రభు తండ్రి ప్రార్థన తండ్రి చేస్తుంటుండగా అయా యేసు ప్రభు వారి నామంలో అయా శక్తి కలిగిన నామంలో అయా తను మేము విశ్వసించి ప్రార్థన చేస్తుంటుండగా ప్రభు మీరే బలపరచమని, మీరే శక్తినిమ్మని, మీరే ముందుకు నడిపించమని వేడుకొంచున్నాం ప్రభు. ఈనాడు ప్రార్థన చేయడం తండ్రి తక్కువైపోతుందనైనా, ప్రార్థనలు ఏకీభవించడం తక్కువైపోతుందనైనా అయా. స్తుతి ఆరాధన చేయడం తక్కువైపోతుంది ప్రభా. వాక్యం విని ధ్యానించడం తక్కువైపోతుండగా బిడ్డలకు జ్ఞానం ఇవ్వండి అయా. బిడ్డలకు తండ్రి స్థిరత్వమైన మనస్సు మనోనిధానం దయచేయండి అయా. ఈ ఉదయ కాలంలో వారు ప్రార్థన విని దినమంతయు ఆశీర్వదకరంగా తండ్రి తమ పనుల్లో తమ యొక్క తండ్రి పనిపాట్లో ఉన్నటకును మీరే సహాయం దయచేయమని మా మంచి బోధకుడైన నజరేయుడైన యేసయ్య నామమున మీకు విన్నవించుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.